హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశమైన సందర్భంగా క్యాబినెట్‌లో ఏం చర్చించారు? క్యాబినెట్‌లో ఏం చెప్పారు? క్యాబినెట్‌లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? క్యాబినెట్ ఎజెండా ఏంటి? ఇటువంటి చర్చ సాధారణంగా జరుగుతుంది. దాంతో పాటు మరొక కీలకమైన చర్చ, మరొక రాజకీయపరమైన చర్చ ఏంటంటే, ఈ క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ అటెండ్ కాలేదు. పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశాలకు అటెండ్ కాకపోవడం కొత్తేం కాదు. గతంలో కూడా ఆయన 2 ఏళ్ల కాలంలో మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో క్యాబినెట్ సమావేశాలకు అటెండ్ కాలేదు. అనారోగ్య కారణాలతోటో, మరో కారణాలతోటో కొన్ని సందర్భాల్లో అటెండ్ అయిన తర్వాత కూడా ఎక్కువ సమయం క్యాబినెట్‌లో ఉండకుండా క్యాబినెట్ మీటింగ్ పూర్తి కాకముందే ఆయన క్యాబినెట్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, ఆ సందర్భంగా కారణం ఏంటి అనేది జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వం వైపు నుంచి కూడా అటువంటి ప్రకటనలు చూసాం. కానీ ఇటీవల ఈ చర్చ ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఎందుకు జరుగుతోంది అంటే, గడిచిన క్యాబినెట్ సమావేశాలు వరుసగా 3 క్యాబినెట్ సమావేశాలను తీసుకుంటే, వరుసగా 3 క్యాబినెట్ సమావేశాలకు కూడా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. కారణం ఏంటి? అంతకుముందు క్యాబినెట్ సమావేశానికి వెళ్ళలేదు. రీసెంట్‌గా జరిగిన క్యాబినెట్ సమావేశానికి వెళ్ళలేదు. ఆయనకు భుజానికి శస్త్రచికిత్స జరిగి కొంతకాలం ముంబైలో ఉన్నారు. తర్వాత హైదరాబాద్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విధులకు హాజరవుతున్నారు. గత క్యాబినెట్ సమావేశం అప్పుడు కూడా ఆయన విజయవాడలో ఉన్నారు. విజయవాడలో ఉండి క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో వేరే ఒక అధికారిక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అధికారులు పిలిచి ఏదో రివ్యూ చేశారు. క్యాబినెట్ సమావేశానికి వెళ్ళలా. దానికి ముందు క్యాబినెట్ సమావేశానికి వెళ్ళలా. సో, ఇప్పుడు ఈరోజు తాజా క్యాబినెట్ సమావేశానికి వెళ్ళలా. ఈరోజు కూడా ఆయన విజయవాడలోనే ఉన్నారు. విజయవాడలోనే ఉండి క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ అటెండ్ కాకపోవడం పైన రకరకాల ఊహాగానాలు, రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. జనసేన, తెలుగుదేశం పార్టీ విడిపోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా కోరుకుంటోంది రాజకీయంగా. ఆ 2 పార్టీలు విడిపోతే చూడాలనే ఆశ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడుతోంది. అదే సమయంలో అవకాశం దొరికితే ఆ 2 పార్టీలు విడిపోవడానికి సంబంధించి మనవంతు ప్రయత్నం ఏమైనా చేద్దామనే ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుండొచ్చు. రాజకీయంగా తప్పేం లేదు. రాజకీయ పార్టీలు అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. సో, బయట నుంచి అటువంటి ప్రయత్నాలు మీరు ఎన్ని చేస్తున్నప్పటికీ మేము మాత్రం కలిసే ఉంటాం, వచ్చే 15 ఏళ్ల పాటు పొత్తు కంటిన్యూ అవుతుంది, పొత్తు అలాగే ఉంటుంది లాంటి ప్రకటనలు జనసేన నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రావడం చూస్తున్నాం. ఇటీవల బహిరంగ సభల్లోనే, సమావేశాల్లోనే లోకేష్ పదే చెప్తున్నారు, పవన్ అన్న చెప్తున్నారు, ఎక్కడికైనా పోయి 15 ఏళ్ళు కలిసి ఉంటామనే మాట బలంగా చెప్పాలి లోకేష్, నువ్వు 5 ఏళ్ళు కలిసి ఉంటాం, 10 ఏళ్ళు కలిసి ఉంటాం కాదు, 15 ఏళ్ళు మనం కలిసి ఉంటామని గట్టిగా చెప్పాలి అని పవన్ అన్న నాకు ఫోన్ చేసి చెప్తున్నారని లోకేష్ మాట్లాడడం కూడా చూస్తున్నాం. సో, ఇటీవల ప్రధానమంత్రి వచ్చిన సందర్భంగా విశాఖపట్నంకు, ఆ సభలో పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కలిసి మాట్లాడడం, కలిసి ఆ సభలో అటెండ్ అవ్వడం చూసాం. సో, వాళ్ళ మధ్య విభేదాలు ఏదో ఉన్నాయి లాంటి చర్చ కేవలం మీడియాలో మాత్రమే జరుగుతుంది. వాళ్ళంతా కలిసే ఉన్నారు లాంటి ఇంప్రెషన్ కలగడానికి ఆ సభ ఒక ఉదాహరణగా చూడొచ్చు. సాయి కృష్ణ, విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఆయనతో కలిసి చర్చించడం, ఆ తర్వాత సాయి కృష్ణ అంశంలో ప్రభుత్వం యాక్టివ్గా ముందుకెళ్లడం, ఓ సిట్ని ఏర్పాటు చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడడం, ఇవన్నీ జరిగాయి. పవన్ కళ్యాణ్ ఒత్తిడి కారణంగానే అదంతా జరిగింది లాంటి చర్చ అప్పుడు ఉంది. సో, ఇప్పుడు వరుసగా మీటింగ్లకు ఆయనకి ఎందుకు వెళ్ళట్లేదు అనే ప్రశ్నకు మాత్రం ఆన్సర్ దొరకట్లేదు. నిజంగా విభేదాలు ఉన్నాయా అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు 15 ఏళ్ళు కలిసి ఉంటామని. లోకేష్ దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఆఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు, కానీ ఈ 2 పార్టీలు మాత్రం మేము ఖచ్చితంగా కలిసి ఉంటాం వచ్చే 15 ఏళ్ళు అని చెప్తున్నారు. వచ్చే 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్తున్నారు. క్యాబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ వెళ్ళట్లేదు. వెళ్ళకపోవడానికి రీజన్ గతంలో వెళ్ళని సందర్భంలో చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదో రీజన్ కూడా చెప్పట్లేదు. కాబట్టి రీజన్ చెప్పట్లేదు, అనారోగ్యం కారణం కాదు, అందుబాటులో లేకపోవడం కారణం కాదు. ఆయన క్యాబినెట్ సమావేశం జరుగుతున్న దానికి కూతవేట దూరంలో ఉండి కూడా క్యాబినెట్ సమావేశానికి వెళ్ళకపోవడం వెనక రీజన్ ఏంటి అనే దానికి అటు ప్రాపర్ ఆన్సర్ 2 వైపుల నుంచి రాని నేపథ్యంలో ఏదో జరుగుతుందా వీళ్ళ మధ్య? ఏవైనా పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారా? క్యాబినెట్ సమావేశానికి వెళ్ళకపోవడానికి ప్రాపర్ రీజన్ లేదు కాబట్టి అసంతృప్తి అనే అంశం చుట్టూ ఎక్కువ చర్చ జరగడానికి అవకాశం ఉంది. గతంలో ఆయన క్యాబినెట్ సమావేశాల్లో కొన్ని అంశాలని ప్రస్తావించి కొన్ని నిలదీశారు. లులుకి భూముల కేటాయింపు అంశానికి సంబంధించి నిలదీశారు. అలాగే అమరావతిలో అదనపు భూసేకరణ అంశానికి సంబంధించి నిలదీశారు. సో, కొన్ని అంశాల్లో పవన్ కళ్యాణ్ నిలదీయటం కారణంగానే ప్రభుత్వం వెనక్కి తగ్గింది, ప్రభుత్వం రీథింక్ చేసింది, ప్రభుత్వం తప్పుల్ని కరెక్ట్ చేసుకుంది. ఇటువంటి వార్తలు చాలా చూసాం మనం. సో, ఇప్పుడు అసలు గతంలోనేమో వెళ్ళి అబ్జెక్షన్స్ చెప్పడం, వెళ్ళి సవరణలు కోరడం, వెళ్ళి క్యాబినెట్ సమావేశాల్లో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో తమ ముద్ర ఏదో వేసే ప్రయత్నం చేసిన జనసేన అధినేత, జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులు ఇప్పుడు అసలు క్యాబినెట్ సమావేశానికే వెళ్ళకపోవడం, వాళ్ళ అధినేత వెళ్ళకపోవడానికి సంబంధించిన రీజన్ని ప్రాపర్గా చెప్పకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరుగుతుందా, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా, భేదాభిప్రాయాలు ఉన్నాయా అనే చర్చ రాజకీయంగా జరగడానికి సంబంధించిన ఒక అవకాశాన్ని జనసేన పార్టీ ఇస్తోంది.
జనసేన పార్టీ అధినేత వెళ్ళలేదు కాబట్టి రీజన్ ఏంటో భవిష్యత్ జనసేన పార్టీ చెప్పాలి. లేకపోతే ఎందుకు అటెండ్ కాలేదనేది ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రకటన రావాలి. అవి రెండు రావడానికి సంబంధించిన వస్తున్న వాతావరణం కనపడట్లేదు రెండు సమావేశాల నుంచి. కాబట్టి ఇప్పుడు జనసేన వైపు నుంచి రాజకీయంగా అటువంటి ప్రకటన కూడా లేదు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఏదో జరుగుతుంది అని అనుకోవడానికి సంబంధించిన అవకాశాన్ని అటు జనసేన డెఫినెట్గా కల్పిస్తుంది. ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది.